సార్ ఇంకొక విషయం, చిన్నపాటి సివిల్ తగాదాలో కూడా కూన రవికుమార్ పేరు వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 రోజులుగా రాగుల్ సైట్ ఇష్యూస్ సంబంధించి అసలుకి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీ పేరే ఎందుకు ముందుగా వినిపించవలసిన గతంలో ఎన్నడూ లేని విధంగా 2014-2019 కూన రవికుమార్ ఎమ్మెల్యే అంటే అదొక మార్క్ రాజకీయం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ డిస్టర్బెన్స్ బాగా మిమ్మల్ని జిల్లా వ్యాప్తంగా ఎక్కడ జరగవలసిన అవినీతి అక్కడ జరుగుతున్నప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకు ఫోకస్ అవుతుంది? అసలు ఆ సైట్ ఇష్యూ సంబంధించి ఏంటి? ఎప్పుడైతే నాయకత్వం స్టేచర్ పెరుగుతూ ఉంటుందో కింద శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. ఇది ఫినామినా. చెట్టు పెరుగుతూ ఉన్న కొలది భూమికి చెట్టుకి దూరం పెరుగుతూ వస్తుంటుంది. నేను కూడా చూడలే, నిన్న రాత్రే చూశాను, ఎవరో నాకు చెబితే. అవతల ఓనర్ కూడా ఇచ్చినట్టు చూశాను. అతను ఎవరో నాకు తెలియదు, ఆ ల్యాండ్ ఏంటో నాకు తెలియదు, అది ఎక్కడున్న డిస్ప్యూటో నాకు తెలియదు. 1983లో వాళ్ళు కొనుక్కున్నామని డాక్యుమెంట్ చూపిస్తున్నారు. కోర్టు మాకు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్తున్నారు. సివిల్ కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ చూపిస్తున్నారు. ఆయన ఎవరో కూడా ఈ రోజు కూడా ఆయన ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు. వాట్ ఐఎమ్ కనెక్టెడ్? అయితే ఎవరెవరో బయట అనేక వ్యవహారాలు చేసుకుంటారు. వాళ్ళ వ్యవహారాలన్నిటికీ నేను ఏమైనా బాధ్యుడినా? నాకేం సంబంధం ఉందా? ఏదో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, లేకపోతే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఒక పార్టీ మీద బురద జల్లాలనేటటువంటి ప్రక్రియ, వ్యక్తిగతంగా నా అన్నం చేయాలనే ప్రక్రియతో ట్రైనింగ్ చేస్తున్నారు. నాకు అది అర్థమైంది. నేను కూడా ఐ విల్ సెండ్ డిఫార్మేషన్ లెటర్స్ నేను రెడీ చేస్తున్నాను, ఏ పత్రికకైనా ఏ ఛానల్కైనా. వాట్ ఐఎమ్ కనెక్టెడ్ అండి. 1983 ఐ వాజ్ ఎన్ స్మాల్ కిడ్. 83కి నేను ఏదో ఇంటర్మీడియట్ 10th క్లాసో 9th క్లాసో చదువుకుంటున్నాను నేను. వాట్ ఐఎమ్ కనెక్టెడ్ అండి. భూతగాథాలకి ఎవరెవరికి 2-3 మధ్యన భూతగాథాలకి నాకు ఏం సంబంధం? ఎవరైనా నా దగ్గరికి ఒక ప్రజాప్రతినిధిగా రావచ్చు, ఎవరైనా వస్తారు. కానీ న్యాయం ఏంటో అన్యాయం ఏంటో అధికారులు నిర్ణయిస్తారు. ఆ వీడియోలన్నీ చూశాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఒక సివిల్ కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏదైనా మనకి భూ సమస్యలు వస్తే, ఆస్తుల సమస్యలు వస్తే అల్టిమేట్గా పరిష్కరించేటటువంటి తీర్పునిచ్చే అధికారం సివిల్ కోర్టుకే ఉంది. ఆ సివిల్ కోర్టే తీర్పునిచ్చి ఎప్పుడో 2005లోనో ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేశారని వాళ్ళ డాక్యుమెంట్ చూపిస్తూ ఉంటే దాని మీద కూన రవికుమార్కి సంబంధం, నాకేం సంబంధం అండి? అది నా ఏమైనా ఆశ? అందులో నాకు ఏమైనా 10 రూపాయలు ఉందా? నాకు 10 గజాలు ఏమైనా ఉందా? ఎవరైనా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా ఇక మీదట నా పేరెత్తి కానీ అకారణంగా కానీ మాట్లాడితే వాళ్ళందరిపైన కూడా డిఫార్మేషన్ సూట్లు వేస్తా. వెరీ క్లియర్. నేను వాటికి వ్యతిరేకం, భూ కబ్జాలకు వ్యతిరేకం. భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఆయన చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది. నేను ఆ వీడియోలు చూసేటప్పుడు అతను 83లో తంగేటి గణపతి గారు ఇది వన్ ఆఫ్ ది అడ్వకేట్, వాళ్ళ దగ్గర కొనుక్కున్నామని చెప్తున్నాడు. ఆయన కొనుక్కున్న దాన్ని ఆయన రిజిస్ట్రేషన్ చేయకపోతే కోర్టులో వేసుకుంటే కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది. వేరే సివిల్ కోర్టు రిజిస్టర్డ్ దంగేటి గణపతి గారు మళ్ళీ వీళ్ళకి కోర్టులో ఉంటుండగానే ఎవరికో అమ్మినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎవరిది న్యాయం? ఎవరిది న్యాయం? కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు కొనుగోలు చెయ్యొచ్చా ఎవరైనా సరే? నేనైనా సరే ఒకవేళ నేను చేశాను అనుకోండి, కోర్టు తీర్పుకు అనుసరించే కదా నేను ఉండాలి. ఎవరైనా సరే హౌ ఈ విల్ రిఫ్లెక్ట్ మై నేమ్? సో నేను తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఎవరు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా సరే, మీడియానే కాదు ఈవెన్ ప్రజల్లో కూడా ఈవెన్ ఎవరైనా సరే మాట్లాడితే ఇక మీద నేను సహించాను కొన్నాళ్ళు. సరే వాస్తవాలు తెలుస్తాయి నిదానంగా అని డిఫార్మేషన్ సూట్ వేస్తాం, అందరి మీద డిఫార్మేషన్ వేస్తాను నేను. ఎందుకంటే వాట్ ఐఎమ్ కనెక్టెడ్. 83, 2005, నవ్ ఇట్ ఈస్ 2024. నాకేం సంబంధం? ఆయన చెప్తున్నాడు నేను జిల్లా కోర్టు తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు తర్వాత జిల్లా కోర్టుకి వెళ్ళాను, జిల్లా కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు అన్ని తీర్పుల ఆధారంగా నాకు ఉన్నాయని చెప్పి పేపర్లు చూపిస్తున్నారు కదా. ఈ షోన్ ఈజ్ లెజిటిమేట్ డాక్యుమెంట్స్. వాట్ ఐఎమ్ కనెక్టెడ్. నా వాయిస్ గట్టిగా ఉండొచ్చు, నేను చట్టం కోసం న్యాయం కోసం గట్టిగా మాట్లాడతాను నేను. ఒక ప్రజాప్రతినిధిగా నాకు మాట్లాడే అర్హత లేదా? ప్రజలు అనేక మంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెవెన్యూ సమస్యలే, భూ సమస్యలే ఉన్నాయి. 100% భూ సమస్యలే ఉన్నాయి.
ఎంతోమంది దౌర్జన్యంగా రికార్డులు మార్చారు. నేను గత వైసీపీ ప్రభుత్వంలో, ఈరోజు నేను రేపు విశాఖపట్నం కూడా ఒక ఒక ఇట్స్ ఎ బిగ్ స్కామ్. రికార్డులు పూర్తిగా తారుమారు చేశారు. వాళ్ళు పేదవాళ్ళ ఎందు వాడు ఒక న్యాయం పక్కన నిలబడి మాట్లాడకూడదా? మాట్లాడితే ఇది నా దందానా? వాట్ ఏం కరెక్టెడ్ అయినా సరే నాకు అది విషయం తెలియదు. మీరు ఏదైతే రాఘోలు అన్నారు, ఈ నిమిషం వరకు నేను నిన్న వీడియోలు మీరెవరో స్నేహితులు లాంటి వాళ్ళు చెప్పి చూసినంత వరకు నాకు అది ఐడియా లేదు, నాకు సంబంధం లేదు. చట్టం ఎలా ఉంటుందో, న్యాయం ఏదైతే ఉంటుందో, ఎవరు వచ్చినా నేను అందుకనే నా దగ్గరికి ఎవరైనా వచ్చి సివిల్ తగాదాల కోసం మాట్లాడేటప్పుడు కాగితాలు మొత్తం తీసుకుని రమ్మంటాను. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ఏదో తెమ్మంటాను. నేను చూసి చదువుతాను. నాకు కాస్త అవగాహన ఉంది. నాకు తెలియకపోతే నేను కొంతమందిని అడుగుతాను, అధికారులను అడుగుతాను, లేకపోతే లాయర్లను అడుగుతాను, అడిగి తెలుసుకుంటాను తప్ప అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు అవసరం లేదు. నేను ఒక ఎగ్జాంపులరీ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్నాను, నేను ఉంటాను. మీకు ఈ ఆరోపణలు కొత్త కాదు. గతంలో కూడా తమిళ సీతారాం మాట్లాడాడు, గతంలో కూడా అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడారు, గతంలో కూడా వైసీపీ ఉన్న వాళ్ళు అనేక మంది మాట్లాడారు. కోన రవికుమార్ గారు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశాడు, ఇలా అన్నోహ కబ్జా చేశాడు. అలాగే నేను విశాఖపట్నంలో 2 ఎకరాలు కబ్జా చేశాడని చెప్పి మాట్లాడారు. నేను ఛాలెంజ్ చేశా. నిన్నటి వరకు ఆల ప్రభుత్వం కదా ఉంది 5 సంవత్సరాలు నిరూపించారా? ఎక్కడైనా ఒక్క అంగుళం ఈరోజు నేను అక్కడ నాకు 1500 గజాలు ఉంది విశాఖపట్నంలో. ఎప్పుడో మేము 2006లో కొనుక్కున్నాం. అది 4 స్నేహితులు కలిసి కొనుక్కున్నాం. నేను ఒక్కడిని కూడా కాదు. మేము కొనుక్కున్నటువంటిది నాది. ఆ రోజు విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ వైసీపీ వాళ్ళు 22 పెట్టేశారు. ప్రభుత్వ జాబితాలో పెడితే నేను వెళ్ళాను. నేను కలెక్టర్ గారికి నా రిప్రజెంటేషన్, నా లెటర్తో ఇచ్చుకున్నాను. నా భార్య కూడా అందులో ఉంది, నేను కూడా అందులో అనాథించారు వాళ్ళ. మేము కూడా ఉన్నాం. మేము స్నేహితులు అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెరిఫై చేస్తారు. నా 22 నుంచి తొలగించమని నేను ఇచ్చా. ఆ రోజు పనికి మాలలో మాట్లాడారు. 2 ఎకరాలు ఆక్రమణ చేశాడు. ఏది చూపించమన్నాడు? 2 ఎకరాలు. ఇంకా మీకు తెలుసోలేదు, ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసర్స్, అక్కడ ఉన్న తహసీల్దార్, ఆర్డీఓలు ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఫిర్యాదుదారుకి 2 ఎకరాలు మీరు అంటున్నారు. అసలు భూమి ఎక్కడుందో మాకు తెలియడం లేదు, మీరు వచ్చి చూపించండి అంటే మేము పిటిషన్లు పెడతాం, మీరేళ్ళు చూసుకోండి. నోటీస్ ఇచ్చినా కూడా హాజరు కాలేదు వాళ్ళు. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు అంటే ఈ నియోజకవర్గంలో కోన రవికుమార్ని మేము విమర్శిస్తే మేము పెద్ద నాయకులు అయిపోయామనే ఫీలింగ్ అనుకుంటుంది.